తిరుపతి గుడి మెట్లలాగా ఇన్నున్నాయి ఎంద్రా. అవునరా అయ్యా, అసలుకే ఎండా. అసలు ఇంత ఎండలో ఎక్కి చదివితే చదివింది ఎక్కుద్దా? ఎందుకురా అంత హైరాన్ అవుతున్నావు? లోపలికి వెళ్ళి చల్లటి నీళ్ళు అయితే అంత సెట్ అవుతుంది పారి. దొరికిందిరా. రేయ్, ఇందులో ఉందిరా. రేయ్, స్ట్రాంగ్ బేసిక్స్ ఉన్న బుక్ దొరికింది. ఇంటర్నెట్లో ఎక్కడ దొరకలే. షాన్దార్ బైక్ డిజైన్ చేద్దాం మనం. అవునరా, ఇప్పుడు మనకి ఏమేమి అవసరం ఉంటాయి? నువ్వు ముందు అవైలబుల్లో ఉండడం. ఉంటారా? బరాబర్ ఉంటా. చూద్దాంలే. మనకి ఎలాగో బుక్ దొరికింది కాబట్టి మనకి మంచి ఒక హై కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్ అండ్ గ్యారేజ్, ఒక ఎలక్ట్రికల్ పర్సన్ ఉంటే అంత సెట్ అవుతుంది. గరాజ్కి వచ్చిండ్రా. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఈ టైర్ ఎవరు ఎడబెట్టిందా? ఏమ్రా రోలెక్స్, అయిందా బండి? టైర్ దంతున్నావు ఏమ్రా? నిన్ను దంతా ఇడు బాగానే ఇన్స్టాల్ చేసాను రా. ఫస్ట్ ఆ కల్లా దల్దిరా నువ్వు తీసిన బండి అయిందారా? బండి ఈ బ్రేకులు ఒక్కటి సెట్ చేస్తే మొత్తం అయిపోయినట్టే. అయినా అవైలబుల్ ఉంటాన్నావు కదరా. నేను ఉంటా అన్న, హెల్ప్ చేస్తా అనలే. ఈడు మారడ్రా. మామ మన బైక్లో ఓయూ మ్యాప్ అప్లికేషన్ పెడితే జబర్దస్త్ ఉంటుంది మామ. మ్యాప్స్ అంటే మన సైన్స్ కాలేజ్ ఉంది కదా, అందులో జియోగ్రఫీ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకుంటా, వాళ్ళని అడిగితే హెల్ప్ చేస్తారేమో. జాగ్రఫీ అంటే మన జగదీష్ ఉన్నాడు కదా, వారికి కాల్ చేద్దాం. హలో జగ్గు. చెప్పమ్ము. మాకు ఒక ఓయూ మ్యాప్ అప్లికేషన్ కావాలరా. దాందేముందమ్మో, చేసేద్దాం. నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తా. ఇవి అయితే నా ప్రాణం నువ్వే కదమ్మో. బాగానే ఎక్స్ట్రాలు చేస్తున్నారా? ఓకే ఓకే, నేను చేసి పంపిస్తా. ఓకే బాయ్. రే వచ్చేసిందిరా.
ఎవరికి పర్మిషన్ తీసుకున్నారు మీరు? మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుని ఇప్పుడు అక్కడ డ్యామేజ్ అయింది కదా మనిషికి, ఆ డబ్బులు ఎవరు పెడతారు? మేమెందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం? మీ ఫ్రెండ్ ట్రాక్ మీదకి వచ్చిండు, ట్రాక్ రాకపోయింటే పైకి రాలేదు, బండి వచ్చి కొట్టింది. ట్రాక్ నుంచి పక్కన ఉన్నాడు, మా కంప్లైంట్ పెడతా. డ్రైవర్ ఆపు, అక్కడ ఏమైనట్టుంది, ఆపు జరాపు. ఏమైందమ్మా, వాట్ హ్యాపెండ్? ఎలా జరిగింది? యాక్చువల్లీ మా టెస్ట్ డ్రైవ్ ఫెయిల్ అయ్యి బైక్ క్రాష్ అయ్యి ఇద్దరికి సీరియస్ ఇంజురీస్ అయ్యాయి సార్. సో జస్ట్ ఇప్పుడే సార్. ఎలా జరిగిందమ్మా? అంటే సార్ మా టెస్ట్ డ్రైవ్ ఫెయిల్ అయింది. చూడ్డానికి వచ్చిన అబ్బాయి సడన్గా ట్రాక్ మీద పడిపోయాడు, అది తనని గుద్దేసింది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వెళ్ళారు సార్. మాకేం అర్థం కావట్లేదు సార్. సెక్యూరిటీ, ఇమ్మీడియట్గా అంబులెన్స్ పిలిచి వీళ్ళను హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. మేమందరం కలిసి ఈ వెహికల్ చేసాం సార్, బట్ ఏదో టెక్నికల్ ఎర్రర్ వల్ల అది క్రాష్ అయింది సార్. యాక్చువల్లీ 2 టెస్ట్ డ్రైవ్స్ సక్సెస్ అయింది సార్. మాకు తెలీదు, ఆల్ ఆఫ్ అ సడన్ అది క్రాష్ అయిపోయింది. మాకు కొంచెం భయంగా ఉంది సార్. డోంట్ వరీ అమ్మా, ఇట్లాంటి ఇన్సిడెంట్ గతంలో కూడా జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? హే, ఈరోజే కదా మన టెస్ట్ డ్రైవ్. హెల్ప్ కావాలి మనకి ఇప్పుడు. లా కాలేజ్కి పోదామా? తీసుకుని పోదాం రా, పదా. రే, ఇదేరా లా కాలేజ్. అటు వెళ్ళి మాట్లాడదాం రా. ఏ నీ వల్లేరా. నన్నంటావేంట్రా, మొత్తం నువ్వే చేసావు. अरे 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 रुको रुको, क्या हुआ? काय को लड़ रहे हो तुम लोग बेमतलब का? ఏ చేసిందే నువ్వు. नू आगो मैम, एक्चुअली हम इसी कॉलेज में पढ़ते हैं और हमारा थोड़ा इशू हो गया, हमें लॉ कॉलेज में से थोड़ा सा हेल्प चाहिए था. कहाँ से हो आप लोग? हम लोग एक्चुअली इंजीनियरिंग कॉलेज से हैं. क्या हुआ? हमारा बाइक एक्सीडेंट वगैरह थोड़ा हो गया, Okay, तो इसलिए हमें लीगल सपोर्ट थोड़ा सा चाहिए था. Yeah, we have that in our college. Come, I'll show you. चलिए. Excuse me, sir. ఎస్ కమ్ ఇన్. చెప్పండి. Yeah, sir. So basically, they're from engineering college, and they made a bike. उनका कुछ problem है. I thought we could help. ఓకే. ప్లీజ్ సిట్ డౌన్ బెట్టి. చెప్పండి, ఏమైంది? యాక్చువల్లీ మేము ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ సార్. మాకు బైక్ యాక్సిడెంట్ ఇష్యూ వచ్చి పడింది. మీ దగ్గర మన హెల్ప్ దొరుకుతుందేమో వచ్చాం. ఏడా జరిగింది యాక్సిడెంట్? ఇక్కడే సార్ మా కాలేజ్. టెస్ట్ ట్రాక్నే చేస్తున్నాం సార్. పర్మిషన్స్ అండ్ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారా? నువ్వు చూసావు కదరా. ఇంటెన్షనల్గా అయితే చేయలేదు మేము. ఎట్లా కుదిరు? అతనే సడన్ గా ట్రాక్ మీదకి వచ్చాడు, ఇంతలో మా వెహికల్ క్రాష్ అయింది. మా తప్పేం లేదు. అతనే తీసుకొచ్చాడు. ఓకే. డ్రైవర్కి ఏం కాలేదు కదా? డ్రైవర్ ఓకేనా? ఓ స్టూడెంటే కదా? ఓకే. చూడండి, పర్మిషన్స్ అండ్ ప్రికాషన్స్ అన్నీ మీరు తీసుకున్నారు కాబట్టి యాక్సిడెంట్కి మీకు ఏ సంబంధం లేనట్టే ఉండండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ తప్పు మీ సైడ్ లేదు. పోలీసులు అడిగినా అంతే చెప్పండి, వన్కేం భయపడేది తప్పు లేకపోతే. నో ప్రాబ్లం. ఓకేనా అమ్మా? ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఏంటండి క్లాస్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు, ఏ? ఊరికే వెళ్ళాలనిపించలేదు. మీకు తెలిసిందా మన క్లాస్ వాళ్ళు పెద్ద చేశారు కదా, మోటార్ సైకిల్ అని చెప్పి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళారు, పెద్ద రీసెర్చ్ లైబ్రరీ అని చెప్పి తిరిగారు. ఏమైందో తెలుసా చివరికి? యాక్సిడెంట్ చేసి మన కాలేజ్కి మన బ్రాంచ్ మొత్తానికి బ్యాడ్ నేమ్ తెప్పించి పెట్టారు మంచిగా. రే అందరూ మన బైక్ గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారా. మనం ఏం చేయలేమారా? నాకు తెలుసు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. బాస్ ఏమనుకోకండి, మీ కన్వర్జేషన్ అంతా అర్థమైంది. సో నువ్వెవరు? నేను బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్లో ఎంబీఏ స్టూడెంట్ని. మీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. పదండి మా టీంని ఇంట్రడ్యూస్ చేస్తా. సో ఇదే మా క్లాస్ రూమ్. గాయస్, వీళ్ళు మన ఇంజనీరింగ్ కాలేజ్ బైక్ డిజైన్ టీమ్. సో వీళ్ళు రీసెంట్గా తయారు చేసిన బైక్ టెస్ట్ డ్రైవ్లో క్రాష్ అయ్యి వీళ్ళ ఫ్రెండ్కి అండ్ ఇంకో అతనికి ఇంజరీస్ అయ్యాయంట. సో అది చూసిన అక్కడున్న జనాలు బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనం వీళ్ళకి ఏదైనా మార్కెటింగ్లో హెల్ప్ చేద్దామని తీసుకొచ్చాం. సి పబ్లిక్ ఎప్పుడైనా చేంజ్ కనబడితే పాత ఇన్సిడెంట్ని మర్చిపోతారు. కరెక్ట్. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీ బైక్కి కొంచెం డిజైన్ అండ్ కలర్ మార్చండి, కొత్త బ్రాండ్ నేమ్ పెట్టి న్యూ ప్లేస్లో టెస్ట్ డ్రైవ్ చేయండి. అంతే, తర్వాత అంతా సక్సెస్ఫుల్ స్టోరీనే. అమ్మయ్య, మళ్ళీ మన బైక్ బ్రాండ్ ఇమేజ్ తిరిగి వచ్చినట్టేరా. డోంట్ వరీ, ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. దాని లిమిటేషన్స్ ఏమి ఉన్నాయో అక్కడ వాటిని అడ్రస్ చేసి మళ్ళీ పెద్ద ఎత్తున మనం రీలాంచ్ చేద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి యాక్టివిటీస్కు ఇన్నోవేషన్కు మీకు ఉంటుంది. ఎనీ ఇన్నోవేషన్కైనా ఉస్మానియా యూనివర్సిటీ ఆల్వేస్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. డ్రైవ్ వెరీ గుడ్, వెల్ డన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎండివర్స్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మనకు సమాజ బాధ్యత నేర్పించి, జ్ఞానాన్ని పెంపొందించి, పరిశోధనలకు నిధులిచ్చి, ఆటంకాలు వస్తే అందరూ స్పందించి ఆదుకునేలా చేసి, ఆఖరికి ఉద్యోగం కూడా ఇప్పించి, నిత్యం మనకు తోడుగా నీడగా నిలిచింది మన ఉస్మానియా యూనివర్సిటీ. మన గుండెల్లో చెదరని ముద్ర వేసి, చెరపలేని మరపురాని రోజులని లిఖించేలా చేసింది మన ఉస్మానియా యూనివర్సిటీ. అందుకే ఇన్ని ఇచ్చిన మన ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ చదువుకున్న మనందరికీ ఒక ఉషస్సు. It is all because of our unity. హృదయమునవు పొంగింది అక్షర గంగై ఉస్మానియా, గగనమునవు దగించింది ఘన చరితలు గల ఉస్మానియా. 1600 ఎకరాల ఈ నేల ఓ పెద్ద బతుకమ్మై మెరిసింది. ఆశల వారధిగా, విజ్ఞాన భాండాగారంగా, ఓ మహానుభావుల జననిగా, మహోద్యమాలకు అమ్మగా,